హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఆఫీసర్ లెవెల్ స్థాయి జాబ్స్ అనమాట. ఇందులో శాలరీ కూడా మనకి 90,000కి పైగా ఉంటుంది. ఇంకా 40 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పైగా ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. స్కిల్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేయరనమాట. ఏపీ, తెలంగాణ అందరూ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ జాబ్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాక మన ఛానల్లో వీడియోస్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ వాట్సాప్ గ్రూప్లోని షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ కంపెనీ ఏంటంటే మనకి ఇండియాలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ అనమాట. సో ఎనర్జీ లీడర్ అని కూడా అంటారు దీన్ని. సో మనకి ఇందులో మనకి జాబ్స్ అనేవి పడ్డాయి. సో ఈ జాబ్స్ అనేవి మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లోని సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఒక టర్మ్లోని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని పర్మనెంట్ చేసే అవకాశం అనేది ఉంటుందని మన నోటిఫికేషన్లో చెప్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకి 18/11/2025 నాడు రిలీజ్ అయింది. సో ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్స్. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నుంచి మనకి December 2వ తారీఖు అనమాట. సో ఈ లోపే అప్లై చేసుకోవాలి. మనకి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ ఫీజు ఉంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదనమాట. కంప్లీట్లీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రీగా ఉంది కాబట్టి సరే, మీకు కనుక క్వాలిఫికేషన్ సెట్ అయినట్లయితే మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు, ntpc.co.in లేదా careers.ntpc.co.in. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లోని అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనం ముందుగా ఇక్కడ చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని మన దగ్గర పెట్టుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, తర్వాత బీఈ, బీటెక్, డిగ్రీ ఫైనల్ సర్టిఫికేట్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్, పీజీడిఎం, ఎంబీఏ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్, ఇలా మనం ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి అన్ని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో మార్చుకొని ఉంచుకోవాలన్నమాట. సో అప్లికేషన్లో మనం వీటన్నింటినీ మన బయోడేటాతో పాటు ఈ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఐబిడి, అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ ఏరియాలోని మనకి పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. మొత్తం 4 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 65% మార్క్స్ అనేవి రావాలన్నమాట. లేదు అంటే మనకి సిజిపిఏ, పీజీడిఎం లేదా ఎంబీఏ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ విత్ అట్లీస్ట్ 65% మార్క్స్ అనేవి రావాలి. లేదా సిజిపిఏలోని 65% మార్క్స్ వస్తే వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. అయితే దీనికి ఇంకో మెలిక ఉంది ఏంటంటే, మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. పీజీడిఎం లేదా ఎంబీఏ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ పవర్ సెక్టర్లోని, ఇంకా స్పెషల్లీ బిజినెస్ డెవలప్మెంట్, ఇంకా మార్కెటింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ డొమైన్లోని కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో చూసుకుంటే కొంచెం పెద్ద పోస్టే. సో మన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు కాబట్టి మీ సర్కిల్లో ఎవరైనా ఈ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ కాదు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు. సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా అవతల వాళ్ళ జీవితానికి ఎంతో ఉపయోగపడవచ్చు. ఆ తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్, శాప్ లాంటి సాఫ్ట్వేర్స్ పైన మినిమం అవగాహన ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారని చెప్తున్నారు. సో అప్పర్ ఏజ్ అనేది మనకి మాక్సిమం 40 years వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ కూడా మనకి మెన్షన్ చేశారు, 90,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. అడిషనల్లీ హెచ్ఆర్ఏ, ఆ తర్వాత మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అది మన జాబ్లో జాయిన్ అయిన వారికి, వాళ్ళ స్పౌస్కి, ఇంకా 2 చిల్డ్రన్స్కి మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్. సో ఇదనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఎగ్జిక్యూటివ్ ఐబిడి ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 1 పోస్టు, ఎస్సీకి 1 పోస్టు, టోటల్గా 4 పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి చూడండి టర్మ్ అనేది ఇచ్చారు. స్టార్టింగ్లో మనం సెలెక్ట్ అయిన తర్వాత 3 years అనేది మనకి అగ్రిమెంట్ ఉంటుంది. దాని తర్వాత మనకి 2 years పాటు ఎక్స్టెన్షన్ చేస్తారనమాట మీ పెర్ఫార్మెన్స్ చూసుకొని. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. సో తర్వాత హెల్త్. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఈ ఎన్టీపీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మెడికల్ బోర్డ్ ఆఫీసర్ ద్వారా. సో అది కూడా దానికి ప్రిపేర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎన్టీపీసీ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ నెంబర్ కూడా వస్తుంది. ఆ నెంబర్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని సేఫ్గా ఉంచుకోవాలి. ఫర్దర్గా మీకు నెక్స్ట్ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు అది
ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఈ జాబ్ నోటిఫికేషన్. మళ్ళీ మరో జాబ్ నోటిఫికేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.